అంటే రాజకీయంగా మీరు దూకుడుగా ఉండడము, ఘాటైన విమర్శలు చేయడము, అన్నిటికీ మించి మీరు ప్రయోగించే భాష మీద వచ్చే అభ్యంతరాలు. ఇవన్నీ కలిసి మీ నేను కుటుంబాన్ని ఒక్క మాట ఇబ్బందులో ఒక్క మాట ఆ! ఒక్క మాట మీ ఇష్టం. ఆ! నేను ఇక్కడే మనం గంట కూర్చుందాం. ఆ! ఇదే టీవీలో నేను ప్రయోగించిన హ్మ్. 2019 నుంచి ఈ రోజు దాకా ఆ! నా భాషలో అభ్యంతరకరమైన భాష ఉంటే ఒకటి టీవీలో హ్మ్. విందాం. ప్రజలు కూడా వింటారు. అయితే డిక్షనరీకి అర్థాలు మారుతుంటాయి కదా! అధికారాన్ని బట్టి. చెప్పండి. అధికారాన్ని బట్టి అర్థాలు మారుతుంటాయి కదా! చెప్పండి. ఇప్పుడు సపోజ్ బందర్ కేంద్రంగా లేకపోతే పేరుని నాని చుట్టూ నిరంతరం ఏదో ఒక నెగిటివ్ వైబ్ ఎవరైనా ప్రత్యర్థులు చుట్టబెడతారా? లేకపోతే పేరు నాని దూకుడుగా ఉండటం మూలాన అలా జరుగుతుందా? ఏది పోలీస్ స్టేషన్‌లో సీఐతో వాదులాట కాదు, గలాటాకి దిగిన పేరు నాని. గలాటా జరిగిందా? గలాటాకి కాదు సార్, కాదు, వినండి, కాదు, వినండి. నేను చెప్తాను. నేను వినండి. కొన్ని హెడ్డింగ్స్ చెప్తాను. చెప్పండి. గలాటాకి దిగిన పేరు నాని. ఒకటి పేర్ని కృష్ణమూర్తి వారసుడుగా అంత గౌరవప్రదమైన నాయకుడి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉమ్, నాని చీకట్లో బాణం వేసినట్టు, చీకట్లో కన్ను కొట్టినట్టు ఉమ్, అని చెప్పి రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నాడు. ఇది రెండు సిగ్గుచేటు. రెండు ఇలాగా చూస్తూ పోతే పొలిటికల్ డిక్షనరీలో చాలా పేజీలు వచ్చేస్తాయి. ఉమ్, అది అభ్యంతరకరమా కాదా అనే దానికంటే కూడా ప్రొజెక్షన్ అంటారు, పర్సెప్షన్. నేను మామూలుగా నేరేటివ్ అని చెప్తాను. ఉమ్. ఆ నేరేటివ్ అలా బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా? నాకు అసలు ఒకటే సార్, ఆ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎవడెవడైతే ఉమ్. నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ వ్యక్తిత్వ హననం చేయటం, చీల్చి చెండాడటం, మానసికంగా కుంగదీయటం, వాళ్ళ ఇమేజ్ని పతనం చేయటం ఉమ్. లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 కానీ మిగతా ఛానల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళే కదా మీరు చెప్పేటువంటి మొదటిది. ఉమ్. సిఐని ఏంటండి అన్నారు, గలాటాకి దిగిన. గలాటాకి దిగాను. ఉమ్. సుబ్బన్న అనేటువంటి రెండోసారి కార్పొరేటరు, నాకు అన్న కొడుకు అవుతాడు. అతను టౌన్ ప్రెసిడెంట్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మచిలీపట్నం సిటీకి ప్రెసిడెంట్. వాళ్ళ చెల్లికి నుదురు చెరిగింది, భర్త లేడు. ఆ బిడ్డ కూతురు పెళ్ళి ఇతనే కన్యాదానం చేస్తాడు. ఇతనే కన్యాదానం చేస్తే తెల్లారి పెళ్ళి. ఇవాళ పొద్దున ఫోన్ చేసి ఒకసారి వచ్చి వెళ్తారా, డిఎస్పీ గారు రమ్మంటున్నారని చెప్పి పిలిచారు. సార్ పెళ్ళిలో ఉన్నాను సార్ అన్నాడు. పెళ్ళి ఏర్పాట్లో ఉన్నాను, రేపే పెళ్ళి అయ్యాక వస్తా కదా అన్నాడు. కాదు ఏదో పర్సనల్గా మాట్లాడాలని ఒకసారి వచ్చి వెళ్ళిపోమని చెప్పని సిఏ ఫోన్ చేశాడు. స్టేషన్కి వెళ్ళాడు నమ్మకంగా. వెళ్తే వెళ్ళినట్టు కూర్చోబెట్టి మాట్లాడతారు, కూర్చో అన్నారు. 3 గంటల తర్వాత ఫోన్ చేశాడు, బాబాయ్ పిలిచారు కానీ నన్ను అసలు అడగట్లేదేమి, కూర్చో అంటున్నారా అని. సరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏంటి ఎందుకు కూర్చోబెట్టావు? సిఐ గారు ఎందుకు కూర్చోబెట్టావు? అరెస్ట్ వారుంటే అరెస్ట్ చేయి, కోర్టుకు పెట్టు. రేపు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, నువ్వు కోర్టుకు పెడితే బెయిల్ అని తెచ్చుకుంటావని గట్టిగా మాట్లాడితే ఇక మీడియా వచ్చేసింది నాతో పాటు. ఇక గత్యంతరం లేక పక్కకి వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుకున్నాడు. వెంటనే ఉండండి అరెస్ట్ చేస్తాను, ఉండండి. ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? ఏ కేసు అంటే ఇతను వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, మెడికల్ కాలేజీ ఉద్యమంలో పోలీసులు రమ్మంటే కనుక ఎలబాకండి, అందరం కలిసి వెళ్దామని చెప్పి పెట్టాడు, విడివిడిగా ఎలబాకండి అని పెట్టాడు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం కేసు అని. అది కేసా అని అడిగాను. సోషల్ మీడియా కింద వస్తుంది అది. దాంట్లో నేరం ఏంటి? మీరు విడివిడిగా వెళ్తే బెదిరిస్తారు కాబట్టి రేపు నుంచి ఉద్యమాలకు రాబాకండి, రోడ్డు ఎక్కితే అది చేస్తాం ఇది చేస్తాం అని మీరు బెదిరించే కార్యక్రమాల్లో ఉంటున్నారు కాబట్టి గుంపుగా వెళ్దాం అందరం కలిసి, ఎవరికి ఫోన్లు వస్తే వాళ్ళు అని చెప్పాడు. అది కూడా వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్. ఏ తప్పేంటి దాంట్లో? కాదండి మేము కేసు కడతాం. అయ్యాను, కేసు కట్టుకో అయితే, పద అరెస్ట్ చేయించి పద అని. వెంటనే పక్క స్టేషన్ ఎస్ఐని పిలిచారు. అతను రావడం ఏంటి నాకు చూడతాకి నన్ను పిలిచారనుకుని తిప్పుకుంటున్నాడు, లోపల వినపడుతున్నాయి. ఎవరికైనా మనకెందుకు ఈ పాపాలని కదా. సరే అని ఆ ఎస్ఐ, నేను, ఆ సుబ్బన్న అని మా టౌన్ ప్రెసిడెంట్, ముగ్గురమే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాం. మేము ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎస్ఐ కూర్చున్నాడు. అతనే రూమ్లో, మేము బయట కూర్చున్నాం. కాదు రూమ్లోకి రండి సార్ అన్నాడు. ఎస్ఐ రూమ్లోకి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. బాబు తొందరగా నువ్వు పెట్టే, రేపు పెళ్ళి ఉందయ్యా, కన్యాదానం చేయాలి, తొందరగా నువ్వు ఛార్జ్ షీట్ కొట్టేసేసి లేకపోతే రిమాండ్ రిపోర్ట్ కొట్టేసేసి పెట్టేసేసి వెళ్ళిపోదాం అంటున్నాను. అట్లాగే సార్ కొట్టేస్తున్నాడు సార్, మావాడు కొడుతున్నాడు అంటున్నాడు. ఈలోపు సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు.
నా భార్యని పిలిచింది కానీ, నా మీద కేసు కడతం కానీ, నా గోడౌన్లో రచ్చ చేయటం కానీ, లేదా సోషల్ మీడియాలో అన్యాయంగా తప్పుడు కేసులు కట్టడం కానీ, ఇట్లాంటి పాత్ర అంతా కుల రవీంద్రకి బాగా నమ్మిన బంటులాగా, పోలీసుగా కాదు, కుల రవీంద్రకి నమ్మిన బంటులాగా పనిచేస్తున్నాడు ఆ సీఐ. పోలీసు అనుకోం, కుల రవీంద్ర దగ్గర జీతానికి పనిచేస్తున్నాడు అన్నంత లాయల్గా పనిచేస్తాడు. పోలీసు అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, చట్టం మేరకు పనిచేయాలి, లా అండ్ ఆర్డర్ ఏమన్నా కంట్రోల్ చేయడానికి పనిచేయాలి. కానీ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయడానికి పనిచేయటం అంటే ఆ అధికారి యూనిఫామ్ విలువ పోద్దని కూడా వాళ్ళకి బాధ్యత లేదు. అతను వచ్చి నువ్వు లేకు, నువ్వు వెళ్ళికరించి అని చెప్పి కుర్చీలో కూర్చుని ఇక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాను. నేను వింటాను కుర్చీలో కూర్చుని. మా మేయర్ గారు భర్త వచ్చాడు, వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. మొత్తం విలేకరులు ఉన్నారు అందరూ. తమాషాలు చేయబాక అన్నాడు. నా ముందు మా మేయర్ భర్తని నువ్వు తమాషాలు చేయబాకంటే ఏంటి నీ మతం ఏంటి అనేది, ఏం మాట్లాడుతున్నావా, మాటలు జాగ్రత్తగా రాని, ఏంటి తమాషాలండి, మేయర్ గారి భర్తను బట్టి తమాషాలు చేస్తావు, నువ్వు తమాషాలు అంటావా అన్నాను. ఇక అతను లేచి నుంచుని పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడు. నేను కూర్చునే మాట్లాడే, మీరు చూసుకోండి దాంట్లో, నేను కూర్చునే మాట్లాడా, లేకలేదు అసలు. ఏం చేస్తావా, ఉరేస్తావేంటి సుబ్బన్నే, ఏంటి నువ్వు చేసేది, నన్ను ట్రాన్స్ఫర్ వీఆర్లో పెడతావు, అంతమంది మీ జగన్ వస్తే ఏం చేస్తారు, అది వీఆర్లో అసలు అసందర్భం. జగన్ వస్తే ఏం చేస్తారు, నన్ను వీఆర్లో పెడతారు, అంతకుమించి మీరేం చేస్తారు, నన్ను నువ్వేం బిగుతు, నువ్వేం చేస్తావు, నన్ను ఉరేస్తావేంటి, మా అయితే కోర్టుకు పెడతావు, తెల్లారేపు జైల్లోంచి బయటకు వస్తాడు, నువ్వేం చేస్తావు ఇతన్నా అని చెప్పి నేను మాట్లాడాను. ఏ మాటలు జరిగినాయి అంటే ఒక కార్యకర్తని లేకపోతే ఒక నాయకుడిని పోలీస్ స్టేషన్లో అవమానకరంగా మాట్లాడుతుంటే లేదా తప్పుడు కేసులు కడుతుంటే పోలీస్ వ్యవస్థ నిలదీపోతే ఎవరిని నిలదీస్తారు, నిలదీయాలి కదా. 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన వాడిని నాకే ధైర్యం లేకపోతే పోలీసుని నిలదీయటానికి, తప్పు చేసిన పోలీసు వాడిని నిలదీయటానికి నాకే ధైర్యం లేకపోతే ఇక నా కార్యకర్తలను నేను కాపాడుతాను, పార్టీలో 10 మందికి ధైర్యం ఎక్కడ చెప్తాను. ప్రశ్నించే తత్వం ఉండాలి కదా, తప్పు జరుగుతున్నప్పుడు తప్పును ప్రశ్నించాలి కదా, నిలదీయాలి కదా. నేను అదే చేశాను. రెండోది మీరు ఇంకోటి ఏం చెప్పారు, చీకట్లో కొన్ని కొట్టమన్నారు. అరే ఇన్ కెమెరా మీటింగ్ అది, కార్యకర్తల కోసం జరుగుతున్నటువంటి మీటింగ్ అది, కార్యకర్తలకి స్థైర్యం చెప్పడానికి మాట్లాడుతూ ఉంటాం. రప్ప రప్ప అంటున్నారు, అరే తప్పురా అది, రప్ప రప్ప అని రోజు అనకూడదు, తప్పది, అది ఒకసారి అయిపోయింది. నిజంగానే మీలో ఎంతమంది దమ్మున్నాడు, మొరిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు, నిజంగా నీకు అంత చావ ఉంటే చీకట్లో అయిపోవాలి తప్పితే ఇవన్నీ ఏంటరా తప్పుడు మాటలు, ఇవన్నీ ఎవడో చెప్తారా మీరు అని చెప్పి మాట్లాడారు. ఇది ప్యూర్లీ కార్యకర్తల్లో మోటివేషన్ కోసం, కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం, కార్యకర్తలు పార్టీ ప్రోగ్రామ్స్లో లేదా ప్రభుత్వం చేసే తప్పులను నిలదీయడానికి రోడ్డు ఎక్కడం కోసం మాట్లాడిన మాట. నా మీద ఎప్పుడన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయి చెప్పండి, మర్డర్ కేసులు ఉన్నాయా, 307 కేసులు ఉన్నాయా, ఏమన్నా పొడిచానా, తన్నానా? చాలామంది రాజకీయాలాగా రౌడీల్ని మెయింటైన్ చేస్తున్నానా నేను? నా దగ్గర ఎవరు ఉండరే. అంటే మీరు జగన్కి సన్నిహితుడిగా ఉన్నారు కాబట్టి వైసీపీ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి మీ మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం ఇదంతా.